క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధ నామంలో దేవుని సేవకునిగా నా శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఈ దినము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రార్థన జీవితమును గురించి మీతో పంచుకోవాలని దేవుని సేవకునిగా ఇష్టపడుతూ ఉన్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు, ప్రవక్తలు, యాజకులు, రాజులు, స్త్రీలు, పురుషులు ఆయా సందర్భాల్లో దేవుని సన్నిధిలో ప్రార్థించిన గడియలు ఉంటూ ఉన్నాయి. వారి ప్రార్థనలకు దేవుడు అద్భుతంగా ఆయా సందర్భాల్లో వారికి జవాబిచ్చినట్లు కూడా వాక్యంలో మనం చూస్తున్నాం. వారి ప్రార్థనలు మనకు గొప్ప పాఠాలుగా ఉంటూ ఉన్నాయి. కానీ ఈ దినము మన రక్షకుడు, విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రార్థన జీవితాన్ని కానీ నీవు నేను జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే మనం ఎంతో ధన్యులము అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాం. మన ఆత్మీయ జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా తన పరిచర్యలో ప్రతి విషయంలో ప్రార్థన మీద ఏ రీతిగా తన ఆధారపడి ఉన్నాడో ఆ విషయాలు నీవు నేను జాగ్రత్తగా దేవుని వాక్యం ద్వారా అర్థం చేసుకోగలిగితే మనం కూడా ఆ విషయాలన్నింటిలో కూడా నీవు నేను తప్పక దీవించబడగలము. యేసు ప్రభువారి యొక్క ప్రార్థన జీవితాన్ని నీవు నేను జాగ్రత్తగా చూసినట్లయితే ఆయన పరిచర్య ప్రారంభించక ముందు ప్రార్థన చేశాడు. పరిచర్యలో ఉన్నంత వరకు ఆ ప్రభు ప్రార్థన చేస్తూ వచ్చాడు. అంతేకాకుండా సిలువలో మరణిస్తూ కూడా ఆయన ప్రార్థనతో తన జీవితాన్ని ముగిస్తూ ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రార్థన జీవితాన్ని జాగ్రత్తగా చదువుతున్న సమయంలో దేవుడిచ్చిన కొన్ని తలంపులు మీతో పంచుకోవాలని దేవుని సేవకునిగా ఇష్టపడుతున్నాను. మొదటిగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గలిలయలో నుంచి యోర్దానుకు వచ్చి బాప్తిస్మిచ్చే యోహాను చేత బాప్తిస్మము తీసుకున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అప్పటికే యోహాను ఆయన అరణ్యములో దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఆ వాక్యానికి స్పందించిన అనేకులు ఆ వాక్యంకి లోబడి వారు ఆ స్థలములో బాప్తిస్మం ఇచ్చే యోహాను చేత బాప్తిస్మము పొందుతున్నట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. యేసయ్య కూడా ఆ స్థలానికి వచ్చాడు. బాప్తిస్మం ఇచ్చే యోహాను చేత బాప్తిజం తీసుకున్నట్లు వాక్యంలో చూస్తున్నాం. అంతటా యేసు నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చిందని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. యేసు ప్రభువారు బాప్తిస్మం తీసుకున్న వెంటనే ఆయన ప్రార్థన చేయగా ఆకాశము తెరవబడి ఉన్నదని వాక్యంలో మనం చూస్తున్నాం. లూకా సువార్త 3వ అధ్యాయము 21వ వచనము, when Jesus started praying, the heavens were being opened అనే మాటను చూస్తున్నాం. ఆకాశము తెరవబడింది. పరలోకమందున తండ్రి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే స్వరము వినబడింది. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు పావురపు రూపంలో ఆయన దిగి వచ్చినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక ఆ యేసు ప్రభువారు ప్రార్థన చేయగానే ఆకాశము తెరవబడింది. గొప్ప దైవ కార్యము అక్కడ జరిగినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. రెండవ సందర్భంలో చూసినట్లయితే ఆయన బాప్తిస్మము తీసుకున్న వెంటనే అరణ్యమునకు కొనిపోబడినట్లు వాక్యంలో చూస్తున్నాం. ఆ అరణ్యంలో యేసు ప్రభువారు ఒంటరిగా మనుష్య కుమారుడుగా ఉన్న సందర్భంలో ఆయన 40 దినములు అక్కడ ఉన్నప్పుడు ఆయన తండ్రితో ఏకాంతముగా ఉపవాసం ఉండి ఆ సమయం గడుపుతున్న సమయంలో ఆ దుష్టుడు శోధకుడు సాతానుడు వచ్చి యేసును శోధించినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. 3 రకములైన శోధనలు సాతానుడు యేసుక్రీస్తు ప్రభువారికి శోధించుచున్నాడు. ఒకటి నేత్రాశయు, రెండవది శరీరాశయు, జీవపు డమ్మముతో కూడిన ఇటువంటి 3 రకముల ఆ యొక్క శోధనలు ప్రభువుకి ఇచ్చాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ సాతానుడు కలిగించిన ఆ శోధనలు 3ంటిని ఆయన తన ఆత్మశక్తి చేత, ప్రార్థన శక్తి చేత, మూడవది దేవుని వాక్యం చేత ఆ 3ంటిని జయించినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు మాట వలన జీవించును అనే ఆ శ్రేష్టమైన మాటను వాక్యం ద్వారా ప్రభు ఆ దినము సాతానుని జయించినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ తదుపరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్యలు చూసినట్లయితే సేవ నిమిత్తము ఆయన ఏర్పాటు చేసుకున్న ఆ 12 మంది శిష్యుల కొరకు ఆ ప్రభు ఆ రాత్రంతయు ప్రార్థన చేసి వారిని ఏర్పాటు చేసుకుని వారికి అపోస్తలులు అనే పేరు ప్రభువు వారికి ఇచ్చినట్లు లూకా సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలోను
6వ అధ్యాయము 12, 13 వచనాల్లో మనం చూస్తున్నాం. ఆ మాట అర్థం ఏంటంటే, యేసు ప్రభువారు ఏదో ఆయన వెలుచు ఆయన కనబడిన వాడిని ఆయన తను పిలుచుకున్నట్లు వాక్యంలో మనం చూడడం లేదు. ఆ ప్రభు ఆ కార్యము కొరకు రాత్రంతయు ప్రార్థన చేసి ఆయన చేసే ఆ గొప్ప తీర్మానంలో ఆ 12 మందిని ప్రార్థనా పూర్వకంగా ఏర్పాటు చేసినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక గొప్ప పాఠాన్ని నీవు నేను నేర్చుకోవాలి. చాలాసార్లు మన జీవితంలో ప్రార్థన మీద తండ్రి చిత్తం కొరకు కనిపెట్టకుండానే మనం అనేక తీర్మానాలు చేస్తూ ఉంటాం. అందుకనే ఆ తీర్మానాల్లో వలన నీవు నేను అపజయము పాలై మన సంతోషాన్ని పోగొట్టుకొని సమాధానం పోగొట్టుకొని ఒక జయ జీవితం లేని జీవితం జీవిస్తున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రాత్రంతయు ప్రార్థన చేసి ఆయన 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. మరొక సందర్భంలో దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు లూకాసు వార్త 9వ అధ్యాయం 18వ వచనంలో ఆ ప్రభు ప్రార్థన చేయుచుండగా ఆయన దగ్గరికి వచ్చిన శిష్యుడు పేతురుని ప్రభు ఈ ప్రశ్న అడుగుతున్నాడు. నా గురించి లోకము ఏమని మాట్లాడుకుంటున్నారు అని ప్రభు అడిగినప్పుడు, అయ్యా నీవు ఇర్మియా అని మరొకరు ఇంకొక ప్రవక్తని ఈ రీతిగా అనుకుంటున్నారు అనే ఆ మాటలు సీమోను పేతురు ప్రభుకు చెప్తూ ఉన్నారు. అయితే ప్రభు స్పష్టంగా ఒక ప్రశ్నను వేస్తూ ఉన్నారు. మరి సీమోను నీవు నా గురించి ఏమనుకుంటున్నావు అంటే, ఆ సీమోను ఒక చక్కని మాటను ప్రభుని గురించి సాక్ష్యము పలుకుతున్నాడు. ఆయన ఏం చెప్పాడంటే, నీవు దైవ కుమారుడు అయిన యేసుక్రీస్తు అనే గొప్ప విషయాన్ని ఆ దినము సీమోను తన నోటితో ఒప్పుకున్నట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. అనగా పేతురు పలికే ఆ శ్రేష్టమైన ఒప్పుకోలు గుచ్చిన మాటను గుచ్చి ప్రభు దానికి ముందుగానే ఆయన ప్రార్థనతో సిద్ధపడినట్టు వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ పేతురు పలికిన మాటను గురించి ప్రభు ఈ మాట అంటున్నాడు, ఇదిగో ఈ బండ మీద నా సంఘమును నేను కట్టుదనని ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక సాదృశ్యము దేవుని యొక్క వాక్యంలో నీవు నేను చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రార్థన జీవితంలో ఆయన జరిగించిన మరొక సత్యం